హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి నేను మునగాకు టమాటా పప్పు అయితే చేశానండి. ఈ ఆషాఢ మాసంలో మన హెల్త్కి అయితే ఈ మునగాకు చాలా మంచిదంట. అందుకని చెప్పేసి అయితే ఈ మునగాకు టమాటా పప్పు అయితే చేశాను పెసరపప్పుతో. ఈ కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు చేసా కానీ అప్పుడెప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఈరోజు అయితే చేస్తున్నానండి. ఈ మునగాకు అనేది చాలా కూరల్లో వేస్తూనే ఉంటాం. మీరు కూడా వీడియోలో చూస్తూనే ఉన్నారు. స్నాక్స్లో అయినా దేనిలో. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంక వెంటనే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందామండి. ఇంకా ఈరోజు చెప్పాను కదండి, రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం నేనైతే ఒక కప్పు అయితే పెసరపప్పు తీసుకున్నానండి. ఇది కందిపప్పు అయినా పెసరపప్పు అయినా వాడుకోవచ్చు, కాకపోతే నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి కొన్ని ఒక 7-8 వేస్తున్నానండి. ఇది సరిపోకపోతే అప్పుడు మళ్ళీ తర్వాత కారం అయితే వేసుకోవచ్చు. తాలింపు కోసం కరివేపాకు. ఇది ఫ్రెష్ మునగాకండి. మనకు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలుగానే నార్మల్గానే అందరికీ హెల్తీ అండి. కానీ ఇంకా ఇప్పుడు పర్టికులర్గా ఈ ఆషాఢంలో అయితే ఈ ఆకుకి ఇంకా ఎక్స్ట్రా పవర్ అయితే ఉంటుందంట. ఇది చాలా రకాలైన రోగాలకైతే మాత్రం మందులా పనిచేస్తుందంట. ఆషాఢంలో కనీసం ఒక 2-3 సార్లు అయినా తింటే మంచిది ఫ్రెండ్స్. ఇది ఎవరైనా సరే దీనిలో మనకు చెడు అయితే ఏమీ లేదు. గ్రాములు ఉంటుంది. దీన్ని 2 టమాటాలు కాంబినేషన్ ఇస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కూరగాయలు అయితే కట్ చేసుకుందాము. వెలిగించి ఫస్ట్ పప్పు అయితే వేయించుకుందామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుంటున్నాను. దీనిలో ఎటువంటి ఆయిల్స్ ఏమీ వేయాల్సిన పని లేదు. జస్ట్ పప్పు కొంచెం కలర్ మారే వరకు 2 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోద్ది. సారీ ఫ్రెండ్స్, కరెంట్ పోయింది. కొంచెం లైట్గా అయితే పప్పు కలర్ షేడ్ అయిందండి. ఇంకా మనకు తీసేసుకోవడమే. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు పప్పు అయితే మనం కుక్కర్లోకి మార్చేసుకుందాము. పప్పు అయితే కుక్కర్లోకి మార్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలు, కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఈ మునగాకు అయితే వేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఇంకా నేను ఉప్పు కారం అవేమి వేయలేదండి. మేము పప్పు ఉడికిన తర్వాత మెత్తగా అప్పుడైతే వేసుకుందాము. దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. పొయ్యి మీద పెట్టి గ్యాస్ అయితే వెలిగించేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం, తర్వాత చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఓకే ఫ్రెండ్స్, మనం పోపు అయితే పెట్టేసుకున్నామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుంటున్నాను.
ఇప్పుడు పోపు కోసం దానిమ్మ గింజలు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 4 వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి గర్భాలు, 2 ఎండుమిర్చి. తాలింపు అయితే వేగింది ఫ్రెండ్స్. మనం ఇంత పప్పు అయితే ఇందులో వేసేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మన పప్పు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకుని ఒకసారి ఉప్పు అయితే చూసుకుందామండి. కారం పులుపు సరిపోయాయి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు అయితే పడుతుంది. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంది ఫ్రెండ్స్ పప్పు మాత్రం. ఓకే అండి, దీన్ని అయితే స్టవ్ బంద్ చేసి దించేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి మునగాకు టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. పప్పు మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇది. ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఏదో ఒక రూపంలో మునగాకు అయితే కంపల్సరీగా తినాలంటున్నారు. పెద్దలు చెప్పిన మాట కదండి అది. మనం కూడా ఫాలో అయితే మనకు కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కాబట్టి మీకు అందుబాటులో మునగాకు ఉంటే తెచ్చుకొని ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పప్పు మాత్రం సూపర్ టేస్ట్గా ఉందండి. మనం పప్పు వేయించి చేసుకున్నాం కదా, అసలు కమ్మటి అరోమా వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోలకి అయితే అస్సలు లైక్లు ఇవ్వట్లేదు. సరేలేండి, మీ ఇష్టం. మీకు నచ్చితేనే కదా మీరు లైక్లు ఇచ్చేది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.